ఆరియల్ మరుసటి రోజు ఉదయం లేస్తాడు మరియు ఇప్పుడు తాను తన తల్లి పాత గిల్డ్ మెంబర్ అని గుర్తు చేసుకుంటాడు. అతను కింద హాల్లోకి వెళ్తాడు మరియు రైనర్ లీలియా కామన్ రూమ్లో కూర్చుని ఉండడం చూస్తాడు. లీలియా అతనిని ఆహ్వానిస్తుంది, కానీ రైనర్ ఒక్క ముక్క కూడా మాట్లాడదు. దీనివల్ల రైనర్ ఇప్పటికీ తనపై కోపంగా ఉందని ఆరియల్కి అర్థమవుతుంది, ఎందుకంటే నిన్న ఆమె డ్యూయల్లో ఘోరంగా ఓడిపోయింది. లీలియా తాము ఈ వారం జరిగే గిల్డ్ టోర్నమెంట్లో పాల్గొంటున్నామని, ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరమైన మినిమం రిక్వైర్మెంట్స్ తమ దగ్గర ఉన్నాయని చెప్తుంది. ఆర్ఎల్కి టోర్నమెంట్ రూల్స్ గురించి అంతగా తెలియదు, కాబట్టి లీలియా అతనికి డీటెయిల్గా వివరిస్తుంది. టోర్నమెంట్ అనేది 1 vs 1 మ్యాచ్ అని, ఫైట్ తర్వాత ఏ గిల్డ్ మెంబర్స్ అయిపోతారో ఆ గిల్డ్ ఓడిపోతుందని చెప్తుంది. ప్రతి టీంలో మ్యాక్సిమం 5 ఉండవచ్చు, కానీ తమ దగ్గర 3 ఉన్నారు కాబట్టి ఎక్కువ కష్టపడాలని చెప్తుంది. తమ గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని రైనర్ భావిస్తుంది, కానీ లీలియా ఎవరికైనా ఏ ర్యాంక్ స్పోర్ట్స్మ్యాన్తో తలపడే అవకాశం చాలా తక్కువ అని ఆమెకు తసల్లి నమ్మకం ఇస్తుంది. ఆర్ఎల్కి ఈ ర్యాంక్స్ ఏంటో అర్థం కాదు, కాబట్టి లీలియా వివరిస్తుంది. స్పోర్ట్స్మ్యాన్స్ డి నుండి ఏ ర్యాంక్ వరకు ఉంటారని మరియు అత్యంత పవర్ఫుల్ స్పోర్ట్స్మ్యాన్స్ ఏ ర్యాంక్ వారని చెప్తుంది. బ్రేసియాలో దాదాపు 500 స్పోర్ట్స్మ్యాన్స్ ఉన్నారని, అందులో కేవలం కొందరే బి నుండి ఏ ర్యాంక్ వారని చెప్తుంది. తాను మరియు రైనర్ ఇద్దరు బి ర్యాంక్ స్పోర్ట్స్మ్యాన్స్ అని లీలియా చెప్తుంది మరియు ఆర్ఎల్ కూడా బి ర్యాంక్ అయి ఉంటాడని భావిస్తుంది, ఎందుకంటే అతను రైనర్ను డ్యూయల్లో ఓడించాడు. తమకు ఏ ర్యాంక్ వ్యక్తి ఎదురుపడకపోతే టోర్నమెంట్లో ఖచ్చితంగా ముందుకు వెళ్తామని లీలియా పూర్తి నమ్మకంతో చెప్తుంది. తర్వాత వారు ఎరీనాకు వెళ్లి టోర్నమెంట్ పోస్టర్స్ చూడాలని నిర్ణయించుకుంటారు, తద్వారా తమ మొదటి మ్యాచ్ ఏ గిల్తో ఉందో తెలుస్తుంది. రైనర్ కామన్ రూమ్ నుండి బయటకు వెళ్తుండగా ఆరియల్ ఆమె ఎక్కడికి వెళ్తుందని అడుగుతాడు. తాను ట్రైనింగ్ చేయడానికి వెళ్తున్నానని రైనర్ చెప్తుంది. ఆరియల్ క్యూరియస్గా ఉంటాడు మరియు రైనర్ దగ్గర పవర్ స్పోర్ట్స్ మ్యాన్ కాకుండా ఇంకా ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో అని ఆలోచిస్తాడు. రైనర్ తన దగ్గర ఒక గట్ స్కిల్ ఉందని, దీనివల్ల తన డివైన్ ప్రొటెక్షన్ ఇతర స్పోర్ట్స్ మ్యాన్స్ కంటే ఎక్కువసేపు ఉంటుందని చెప్తుంది. ఆర్ఎల్కి ఈ స్కిల్ చాలా నచ్చుతుంది మరియు అతను దానిని నేర్చుకోవాలనుకుంటాడు. అతను రైనర్ దగ్గరకు వెళ్ళి ప్రేమగా తన కత్తిని కవర్ నుండి తీయకుండా తనను కొట్టమని అడుగుతాడు. రైనర్ నిరాకరిస్తుంది, ఎందుకంటే ఆమె అతనిపై ఎటువంటి ఉపకారం చేయాలనుకోదు. కానీ ఆరియల్ రిక్వెస్ట్ చేస్తాడు మరియు దీనివల్ల వారి మధ్య ఒక మంచి రిలేషన్ ఏర్పడుతుందని అంటాడు. రైనర్ అతని ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. అప్పుడు ఆర్ఎల్ తాను ఆమె గట్ స్కిల్ను నేర్చుకోవాలనుకుంటున్నానని వివరిస్తాడు, అంటే ఆమె డివైన్ ప్రొటెక్షన్ బంద్ అయినప్పుడు. రైనర్ పదే పదే కత్తితో కొట్టి అతని బాడీని ఇంకా స్ట్రాంగ్గా మార్చాలని. రైనర్ అతన్ని తిడుతూ, నువ్వు ఎంత పిచ్చివాడివి, స్కిల్స్ అనేవి దేవుడి ఆశీర్వాదం, వాటిని మనుషులు తమ ఇష్ట ప్రకారం ఎంచుకోలేరు అని అంటుంది. తాను ట్విన్ బ్లేడ్ స్ట్రైక్ మరియు షాడో స్కిల్ ఎలాంటి క్లాస్ లేకుండానే సొంతంగా నేర్చుకున్నానని ఆర్ఎల్ ఆమెకు గుర్తు చేస్తాడు. రైనర్ ఇప్పటికీ నమ్మదు, దాంతో ఇద్దరు ట్రైనింగ్ గ్రౌండ్కు వెళ్తారు. అక్కడ ఆర్ఎల్ రైనర్ యొక్క బరువైన కత్తిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎత్తుతాడు. అది చూసి రైనర్ షాక్ అవుతుంది. ఎటువంటి బ్రూట్ ఫోర్స్ స్కిల్ లేకుండా కూడా ఆర్ఎల్ తన కత్తిని ఇంత సులువుగా తిప్పడం ఆమె నమ్మలేకపోతుంది. అప్పుడు ఆర్ఎల్ తన దగ్గర ఆమె కంటే ఎక్కువ బలం ఉందని, ఎందుకంటే తాను ఇతర స్కిల్స్ నేర్చుకునే సమయంలో ఈ బలాన్ని సొంతంగా సాధించానని చెప్తాడు. కష్టపడితే ఏ టాలెంట్నైనా ఢీ కొట్టవచ్చని ఆర్ఎల్ ఆమెకు గుర్తు చేస్తాడు. ఈ మాట విని రైనర్ ఒప్పుకుంటుంది మరియు ఆర్ఎల్కి ట్రైనింగ్లో సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ ట్రైనింగ్ సమయంలో తాను అతనిపై అస్సలు దయ చూపించనని హెచ్చరిస్తుంది. రైనర్ తన కత్తితో ఆర్ఎల్ను పదే పదే కొట్టడం ప్రారంభిస్తుంది. అప్పుడే లీలియా భయపడుతూ పరిగెత్తుకుంటూ ట్రైనింగ్ గ్రౌండ్లోకి వస్తుంది. తమ మొదటి మ్యాచ్ బ్లాక్ బ్లేడ్ గిల్డ్తో ఫిక్స్ అయిందని ఆమె చెప్తుంది. అది ప్రస్తుతం నగరంలోనే అత్యంత పవర్ఫుల్ గిల్డ్. అందులో 8 మంది ఏ ర్యాంక్ స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు. వారి గిల్డ్ మాస్టర్ తమ అత్యంత శక్తివంతమైన మెంబర్స్ను తమపైకి పంపుతాడని లీలియాకు పూర్తి నమ్మకం ఉంది, కానీ వారు టీమ్గా పోరాడితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడే ఆమె దృష్టి ఆర్ఎల్ పై పడుతుంది. అతను పూర్తిగా అలసిపోయి దెబ్బలు తిన్నట్టు కనిపిస్తున్నాడు. లీలియాకు వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని వెంటనే అర్థమవుతుంది, కానీ తాము స్పెషల్ ట్రైనింగ్ చేస్తున్నామని రైనర్ వివరిస్తుంది. లీలియా ఆమె మాట నమ్మదు మరియు రైనర్ కేవలం తన కోపాన్ని తీర్చుకుంటోందని అంటుంది. ఇంతలో ఆర్ఎల్ లేచి నిలబడి తనకు ఆకలిగా ఉందని, అందుకే లంచ్ కోసం వెళ్తున్నానని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత గిల్డ్ కాంపిటీషన్ రోజు వస్తుంది మరియు ఆ ముగ్గురు ఆర్ఎల్, రైనర్, లీలియా ఎరీనాకు చేరుకుంటారు. ఆర్ఎల్ అక్కడి స్పోర్ట్స్ మ్యాన్స్ను చూసి అంతగా ఇంప్రెస్ అవ్వడు.
వారు కాంపిటీషన్లో పాల్గొనడానికి లైన్లలో నిలబడి ఉన్నారు. లీలియా కొందరు వ్యక్తులు మాట్లాడుకోవడం వింటుంది. వారు బ్లాక్ బ్లేడ్ గిల్డ్ ఏ గెలుస్తుందని అంటున్నారు. అది విని ఆమెకు కోపం వస్తుంది. ఆమె వారి దగ్గరకు వెళ్లి సమాధానం చెప్పాలనుకుంటుంది. కానీ రైనర్ ఆమెను ఆపుతుంది. ప్రజలు మ్యాచెస్పై బెట్టింగ్ కూడా వేయవచ్చని తెలిసి ఆర్ఎల్ ఆశ్చర్యపోతాడు. తమపై ఎవరూ బెట్ వేయడం లేదని, అంటే అందరూ తమ గిల్డ్ ఓడిపోతుందని అనుకుంటున్నారని లీలియా చెప్తుంది. కానీ లీలియా దీనిని ఒక పెద్ద అవకాశంగా భావిస్తుంది మరియు తాను బ్యాంకు నుండి ఇంకో అప్పు తీసుకున్నానని, గిల్డ్ను పక్కన పెట్టి తాము గెలవడంపై పూర్తి డబ్బు బెట్ చేశానని ఎక్సైటింగ్గా చెప్తుంది. రైనర్ ఈ ప్లాన్తో సంతోషంగా లేదు. ఒకవేళ తాము ఓడిపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా మారుతుందని అంటుంది. లీలియా తాము ఓడిపోతే ఎలాగూ పరిస్థితి ఘోరంగానే ఉంటుందని, కాబట్టి ఓడిపోయే ముందు ఒక రిస్క్ తీసుకోవడం మంచిదని అంటుంది. అప్పుడే బ్లాక్ బ్లేడ్ గిల్డ్ బాస్ గియో వారి దగ్గరకు వస్తాడు మరియు లీలియా తన తండ్రి గిల్డ్ను కాపాడటానికి వృధా ప్రయత్నం చేస్తోందని ఎగతాళి చేస్తాడు. ఆమె ఏ క్లాస్ లేని స్పోర్ట్స్ మ్యాన్ను తన గిల్డ్లోకి రిక్రూట్ చేసుకుందనేది నిజమేనని గియో అడుగుతాడు. అతను కేవలం తమను ఎగతాళి చేయడానికే వచ్చాడా అని లీలియా ఆలోచిస్తుంది. కానీ గియో తాను నిజానికి వారిని చీర్ చేయడానికి వచ్చానని, ఎందుకంటే వారి గిల్ట్ పరిస్థితి చూసి తనకు బాధగా ఉందని అంటాడు. తన పవర్స్ ఉపయోగించి వారి మొదటి మ్యాచ్ బ్లాక్ బ్లేడ్తోనే జరిగేలా చూశానని, తద్వారా ప్రజలలో వారు పాపులర్ అవుతారని మరియు ఒకవేళ వారు ఏదో ఒకలా గెలిస్తే వారికి మంచి బహుమతి కూడా లభిస్తుందని చెప్తాడు. తర్వాత గియో వారు గెలవడం గురించి ఆలోచించి నవ్వడం ప్రారంభిస్తాడు. కానీ లీలియా కాన్ఫిడెంట్గా తాము ఖచ్చితంగా గెలుస్తామని చెప్తుంది. గియో జోక్గా ఆమెకు గుడ్ లక్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గియో యొక్క ఈ నటన కేవలం ఒక అబద్ధమని ఆర్ఎల్, రైనర్ సులువుగా అర్థం చేసుకుంటారు. నిజానికి అతను వారి గిల్డ్ను మొదటి రౌండ్లోనే ముగించాలనుకుంటున్నాడు. ప్రజలందరూ వారి ఈ అద్భుతమైన మ్యాచ్ చూడటానికి వెళ్తారు. టోర్నమెంట్ ప్రారంభమవుతుందని హోస్ట్ అనౌన్స్ చేస్తాడు. మొదటి మ్యాచ్ బ్లాక్ బ్లేడ్ మరియు డ్రాగన్ ఫెంగ్ మధ్య జరుగుతుంది. ఆర్ఎల్, రైనర్, లీలియా ఎరీనా మధ్యలో నిలబడతారు. స్క్రీన్పై బ్లాక్ బ్లేడ్ ఫైటర్స్ పేర్లు కనిపిస్తాయి. ఆర్ఎల్ లిస్ట్లో గియో పేరు లేకపోవడం గమనిస్తాడు. దాంతో అతను బహుశా వారు తమపైకి బలహీనమైన టీంను పంపుతున్నారని అనుకుంటాడు. కానీ గియో గిల్డ్ యొక్క 5 అత్యంత శక్తివంతమైన స్పోర్ట్స్ మ్యాన్స్లో ఒకడు కాదని, అందుకే బ్లాక్ బ్లేడ్ తమ అత్యంత భయంకరమైన ప్లేయర్స్ను పంపిందని రైనర్ వివరిస్తుంది. ఆర్ఎల్ ఫైట్ స్టార్ట్ చేయడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంటాడు. ఎందుకంటే అతను తన అపోనెంట్స్ నుండి కొత్త మరియు ఇంట్రెస్టింగ్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. లీలియా అతనిని మ్యాచ్ను జోక్గా తీసుకోవద్దని హెచ్చరిస్తుంది. ఎందుకంటే తమ గిల్డ్ భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. కానీ ఆర్ఎల్ ఆమెకు గుర్తు చేస్తాడు, ఇప్పుడు ఆమె అతనికి సలహా ఇచ్చే పొజిషన్లో లేదని, ఎందుకంటే ఆమె అడగకుండా తమ పూర్తి డబ్బును బెట్ చేసింది. సిస్టర్ అనౌన్స్ చేస్తుంది. మొదటి మ్యాచ్ గియో మరియు ఆర్ఎల్ మధ్య జరుగుతుంది. ఆర్ఎల్ ఏ క్లాస్ లేని స్పోర్ట్స్ మ్యాన్ అని తెలిసి ఆడియన్స్ ఆశ్చర్యపోతారు. అందరూ దీనిని ఒక జోక్గా భావిస్తారు. అతను తన మరణాన్ని తానే పిలుచుకున్నట్టు అనుకుంటారు. గియోకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తాను ఒక ఏ ర్యాంక్ అడ్వెంచరర్ అయినప్పటికీ ఏ క్లాస్ లేని ఒక మనిషితో పోరాడాల్సి వస్తున్నందుకు అతనికి బాధగా అనిపిస్తుంది. దీనికంటే తాను అమ్మాయిలతో కొంచెం మజా చేసి ఉండేవాడినని అతను అంటాడు. కానీ మ్యాచ్ ప్రారంభమవుతుంది మరియు అతను వెంటనే అటాక్ చేస్తాడు. గియో బ్లింక్ డాష్ ఉపయోగించి ఆర్ఎల్ దగ్గరకు చేరుకుంటాడు మరియు తన కత్తిని అతని ఛాతీ వైపు దించుతాడు. లీలియా గట్టిగా అరుస్తూ ఆర్ఎల్ జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. కానీ రైనర్ ఆర్ఎల్కి ఏమీ కాలేదని చూస్తుంది. అప్పుడే ఆర్ఎల్ యొక్క షాడో బద్దలైపోతుంది మరియు అతను షాడో స్కిల్ ఉపయోగిస్తున్నాడని గియోకి అర్థమవుతుంది. గియో వెనక్కి తిరిగి కత్తి తిప్పుతాడు. కానీ అది కూడా ఒక షాడోనే అని తెలుస్తుంది. ఇప్పుడు 3 ఆర్ఎల్లు అతని చుట్టూ కనిపిస్తారు. వీరిలో ఒకడు నిజమైనవాడు అయి ఉంటాడని గియో ఆలోచిస్తాడు. ఎందుకంటే 3 షాడోస్ సృష్టించడం అసాధ్యం. అతను నిజమైన ఆర్ఎల్ను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ 3 అతనిపై ఒకేసారి అటాక్ చేస్తారు. గియో చాలా కష్టంగా తన కత్తితో వారి అటాక్స్ అడ్డుకుంటాడు. కానీ అప్పుడే నిజమైన ఆర్ఎల్ వెనుక నుండి వచ్చి అతనిపై వారు దెబ్బ కొడతాడు. గియోకి తనతో ఏం జరిగిందో అర్థం కాదు మరియు అతను స్పృహ తప్పిపోతాడు. ఈ స్కిల్ తాను తన మమ్మీ నుండి నేర్చుకున్నానని, ఆమె ఒకేసారి 5 షాడోస్ సృష్టించగలదని ఆర్ఎల్ చెప్తాడు. సిస్టర్ ఆర్ఎల్ను విన్నర్గా ప్రకటిస్తుంది మరియు ఆడియన్స్ అందరూ గట్టిగా చీర్ చేస్తారు. ఏ క్లాస్ లేని ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఇంత సులువుగా విజయం సాధించడం ప్రజలు నమ్మలేకపోతారు. లీలియా, రైనర్ ఇద్దరు ఆర్ఎల్ పర్ఫార్మెన్స్తో చాలా ఇంప్రెస్ అవుతారు. కానీ ఆర్ఎల్ తన దృష్టి ఇప్పుడు కేవలం ట్రైనింగ్ పైనే ఉందని, తద్వారా గియో స్కిల్స్ను కాపీ చేయవచ్చని అంటాడు. అతను కొత్త స్కిల్స్ నేర్చుకునే అవకాశం కోసం తదుపరి మ్యాచ్ కోసం ఎదురుచూస్తాడు.
తదుపరి పార్టిసిపెంట్ వస్తాడు మరియు మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్వోర్డ్స్ మ్యాన్ ఆరెల్ పై దాడి చేస్తాడు, కానీ ఆరెల్ చాలా సులువుగా అతని అన్ని అటాక్స్ బ్లాక్ చేస్తాడు. తర్వాత అతను తన ట్విన్ బ్లేడ్ స్ట్రైక్ ఉపయోగించి ఆ స్వోర్డ్స్ మ్యాన్ను వెంటనే ఓడిస్తాడు. తర్వాత ఇంకో పార్టిసిపెంట్ వస్తాడు మరియు తన అత్యంత పవర్ఫుల్ టెక్నిక్ అయిన కిక్ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆరెల్ తన షాడో స్కిల్ ఉపయోగించి వెనుకకు చేరుకుంటాడు మరియు ఒకే దెబ్బతో అతనిని స్పృహ తప్పేలా చేస్తాడు. లీలియా ఆరెల్ కోసం చీర్ చేస్తూ బ్లాక్ బ్లేడ్ యొక్క మిగిలిన 2 మెంబర్స్ను కూడా ఓడించమని చెప్తుంది. రైనర్కి తెలుసు ఆమె అన్ని బాధ్యతలను ఆరెల్ పైనే వేస్తోందని. లీలియా ఒప్పుకుంటుంది. ఆరెల్ మాత్రమే తమ ఏకైక మెంబర్ అని. అతను ఏ ర్యాంక్ స్వోర్డ్స్ మ్యాన్తో తలపడగలడని, అందుకే తాను కేవలం దూరం నుండి సపోర్ట్ ఇస్తున్నానని అంటుంది. ఇప్పుడు తదుపరి పార్టిసిపెంట్ ఒక షీల్డ్ స్వోర్డ్స్ మ్యాన్ వస్తాడు మరియు ఫైట్ మొదలవుతుంది. ఆ షీల్డ్ వ్యక్తి ఆరెల్ పై అరుస్తూ అతను తన క్లాస్ గురించి అబద్ధం చెప్పాడని అంటాడు. కానీ ఆరెల్ శాంతంగా తాను ఎలాంటి అబద్ధం చెప్పలేదని అంటాడు. ఆరెల్ అతనిపై అటాక్ చేస్తాడు, కానీ అతని దాడి వల్ల అంతగా నష్టం జరగదు, ఎందుకంటే ఆ షీల్డ్ వ్యక్తి దగ్గర హై మ్యాజిక్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆరెల్ వరుసగా అటాక్స్ చేసి అతని డిఫెన్స్ను బలహీనపరచాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆ షీల్డ్ వ్యక్తి అతనిని ఎగతాళి చేస్తూ అతను తన ముందు ఏమీ కాదని, కంప్లైంట్ చేయవద్దని అంటాడు. అప్పుడు ఆరెల్ తాను ఈ అవకాశాన్ని తన కష్టంతో సంపాదించుకున్నానని అంటాడు. కానీ ఆ షీల్డ్ వ్యక్తి కష్టం ఎప్పటికీ టాలెంట్ను ఓడించలేదు అని ఎగతాళి చేస్తాడు. ఆరెల్ అతనిని బోల్తా కొట్టించడానికి తన కత్తితో ఒక నకిలీ అటాక్ చేస్తాడు మరియు ఆ షీల్డ్ వ్యక్తి వెంటనే దాడి చేస్తాడు. కానీ ఆరెల్ అతని స్టైల్ను అర్థం చేసుకుంటాడు మరియు అతని చేతి నుండి షీల్డ్ను కింద పడేస్తాడు. ఇప్పుడు ఆ షీల్డ్ వ్యక్తి దగ్గర ఎటువంటి రక్షణ లేకపోవడంతో ఆరెల్కి తాను ఈ మ్యాచ్ గెలవగలననే పూర్తి నమ్మకం వస్తుంది. అతను అంతకుముందు స్వోర్డ్స్ మ్యాన్ దగ్గర చూసిన అదే కిక్ కొట్టే టెక్నిక్ను ఉపయోగిస్తాడు. ఆ షీల్డ్ వ్యక్తి తాను ఈ మూవ్ను ముందే చూశానని అంటాడు. ఆరియల్ తాను ఏ స్కిల్నైనా ఒకసారి చూసి నేర్చుకోగలనని చెప్తాడు. తర్వాత అతను ముందుకు వెళ్ళి అతని షీల్డ్ ఎత్తుతాడు. ఆరెల్ యొక్క ఈ ఆటిట్యూడ్ చూసి ఆ షీల్డ్ వ్యక్తికి చాలా కోపం వస్తుంది మరియు అతను అతనిపై దాడి చేస్తాడు. కానీ ఆరెల్ అతని దాడిని అడ్డుకుంటాడు. ఆరెల్ తన షాడో స్కిల్ ఉపయోగించి ఆ స్వోర్డ్స్ మ్యాన్ టెక్నిక్నే కాపీ చేస్తాడు మరియు అతనిని కింద పడేస్తాడు. సిస్టర్ ఆరెల్ గెలిచాడని అనౌన్స్ చేస్తుంది, కానీ ఆడియన్స్ ఈసారి కోపంగా ఉంటారు. అందరూ అతనిని ఫ్రాడ్ అని పిలవడం ప్రారంభిస్తారు, ఎందుకంటే ఏ క్లాస్ లేని ఒక స్వోర్డ్స్ మ్యాన్ 4 ర్యాంక్ స్వోర్డ్స్ మ్యాన్స్ను ఇంత సులువుగా ఎలా ఓడించగలడో వారికి అర్థం కాదు. సిస్టర్ ఆడియన్స్ను శాంతపరుస్తుంది మరియు టోర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్ ఆరెల్ క్లాస్ ఐడిని పబ్లిక్ స్క్రీన్ పై చూపించాలని ఆర్డర్ ఇచ్చారని చెప్తుంది. తద్వారా అందరూ స్వయంగా చూడవచ్చు. సిస్టర్ ఆరెల్ను ఈ నిర్ణయం నీకు ఓకేనా అని అడుగుతుంది మరియు అతను అవును అంటాడు. సిస్ట్ ఎరీనా యొక్క పెద్ద స్క్రీన్స్ పై అతని ఐడిని చూపిస్తుంది మరియు ఆరెల్ నిజంగానే ఏ క్లాస్ లేని స్వోర్డ్స్ మ్యాన్ అని అనౌన్స్ చేస్తుంది. ఇది చూసి ఆడియన్స్ మళ్ళీ ఆరెల్ కోసం చీర్ చేయడం ప్రారంభిస్తారు. లీలియా రైనర్ పై చిరాకు పడుతూ ఒకవేళ తనకు ఆరెల్ నిజమైన శక్తి గురించి ముందే తెలిసి ఉంటే తాను ఇంకా పెద్ద లోన్ తీసుకుని బెట్ వేసి ఉండేదాన్నని అంటుంది. రైనర్ ఆరెల్ తన కష్టంతో ఇంత దూరం వస్తాడని తనకు కూడా తెలియదని చెప్తుంది. లీలియా జోక్గా తాను ఇప్పుడు అతనితో పెళ్లి చేసుకుంటానని, తద్వారా ఆరెల్ ఆమెతోనే బంధించబడి ఉంటాడని, ఎందుకంటే ఆమెకు ఆరెల్ ఒక డబ్బు సంపాదించే మిషన్ లాగా కనిపిస్తున్నాడని అంటుంది. సిస్టర్ అనౌన్స్ చేస్తుంది, చివరి పార్టిసిపెంట్ మాసామునే. అతను ఒక మాస్టర్ సమురాయ్. అతను ఎరీనాలోకి వస్తాడు మరియు ఆరెల్ వెంటనే అతని చేతిలో కటానా ఉండటం గమనిస్తాడు. కాగా సాధారణంగా అందరూ నార్మల్ కత్తి ఉపయోగిస్తారు. రైనర్ లీలియా మాసామునేను చూసి ఆశ్చర్యపోతారు, ఎందుకంటే వారు ఇంతకు ముందు అతని గురించి ఎప్పుడూ వినలేదు. అతను వారి బెస్ట్ ప్లేయర్ అని వారికి అర్థమవుతుంది మరియు ఆరెల్ ఇతనిని కూడా ఓడించాలని ఆమె దేవుడిని ప్రార్థిస్తుంది. సిస్టర్ మ్యాచ్ స్టార్ట్ చేస్తుంది మరియు మాసామునే తన పొజిషన్లోకి వస్తాడు. ఆరెల్ అతనిని చూడగానే అతని శక్తిని గుర్తిస్తాడు, అందుకే కొంచెం దూరం పాటించాలని నిర్ణయించుకుంటాడు. మాసామునే అతనిని అభినందిస్తూ అతను తన ప్లాన్ను అర్థం చేసుకున్నాడని అంటాడు. ఆ ప్లాన్ ఏంటంటే ఆరెల్ను తన దగ్గరకు రప్పించి తన అల్టిమేట్ స్కిల్తో ఓడించడం. ఆరెల్ నెమ్మదిగా అతని వైపు వెళ్లడం ప్రారంభిస్తాడు. దాంతో మాసామునే ఆశ్చర్యపోతాడు. తన ప్లాన్ తెలిసి కూడా అతను ఎందుకు ఇలా పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని. ఆరెల్ తాను మూవ్ అవ్వకపోతే ఇద్దరి మధ్య ఫైట్ ఎప్పటికీ ముగియదని, అంతా ఆగిపోతుందని అంటాడు. ఆరెల్ తనకు మాసామునే యొక్క అల్టిమేట్ స్కిల్ గురించి తెలుసుకోవాలని ఉందని కూడా చెప్తాడు.
కానీ మాసామునే అతని క్యూరియాసిటీ అతనికే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తాడు. ఆరెల్ అతని దగ్గరకు వెళ్తూనే ఉంటాడు మరియు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాడు. అతను తన షాడో ఉపయోగించడం గురించి ఆలోచిస్తాడు. కానీ మాసామునే చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి అతను ఆ మూను గుర్తుపట్టేస్తాడని అర్థం చేసుకుంటాడు. ఆరెల్ తాను మాసామునే కంటే వేగంగా కదలాలని నిర్ణయించుకుంటాడు. అతను మాసామునే అటాక్ రేంజ్లోకి ప్రవేశిస్తాడు మరియు అతను ఒక్కసారిగా దాడి చేస్తాడు. కానీ ఆరెల్ మాయమైపోతాడు. మాసామునే ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఆరెల్ తన షాడో టెక్నిక్ ఉపయోగించలేదు. అంటే అతను తన కత్తి దాడి కంటే కూడా వేగంగా ఉన్నాడు. ఆరెల్ అతని వెనుక ప్రత్యక్షమై, నువ్వు వేగంగా ఉన్నావు, కానీ నేను నీకంటే వేగంగా ఉన్న ఒక వ్యక్తి చేతిలో ట్రైన్ అయ్యాను అని చెప్తాడు. తర్వాత అతను తన పియర్సింగ్ టెంపెస్ట్ మూవ్ ఉపయోగించి మాసామునేను ఓడిస్తాడు. ఆరెల్ స్వర్డ్ ప్రిన్సెస్ టెక్నిక్ను మాస్టర్ చేయడం చూసి లీలియా ఆశ్చర్యపోతుంది. సిస్టర్ ఆరెల్ గెలిచాడని అనౌన్స్ చేస్తుంది మరియు అతను స్టేజ్ నుండి వెళ్ళిపోతాడు. లీలియా, రైనర్ అతని విజయానికి అభినందనలు తెలుపుతారు. కానీ ఇక్కడ గియో తన పగ తీర్చుకోవడానికి ప్లానింగ్ స్టార్ట్ చేస్తాడు.